బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ టోర్నమెంట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. తమను కలను సాకారం చేసుకునేందుకు మరో అడుగు ముందుకేసింది. లీగ్ దశ జోన్ను ప్లే ఆఫ్స్ లోను కొనసాగిస్తూ క్వాలిఫైయర్ 1 లో పంజాబ్ కింగ్స్ ను మట్టి కర్పించింది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఏకపక్షంగా సాగిన పోరులో ఆర్సీబీ సమిష్ట ప్రదర్శనతో సత్తా చాటింది. పంజాబ్ పై ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీం సుయష్ శర్మ స్పిన్ తంత్రానికి తోడు హజిల్వుడ్ పేస్ తో మేక మెడలా కూల్కపోయింది. ఇక కేవలం 101 పరుగులకే ఆల్అౌట్ అయింది. సొంత ఇలాఖలో సత్తా చాటుతామనుకున్న పంజాబ్ ఆత్మవిశ్వాసాన్ని బెంగళూరు టీం దెబ్బతీసింది. స్వల్ప లక్ష్య ఛేదంలో ఫీల్డ్ స్టాల్ సుడిగాలి ఇన్నింగ్స్ తో 10 ఓవర్లోనే ఘన విజయాన్ని చేరుకుంది. ఈ క్రమంలో 9 ఏళ్ల తర్వాత ఆర్సీబీ తుది పోరుకు అర్హత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఫైనల్ చేయడం దీంతో 4వసారి. ఐపీఎల్ టోర్నమెంట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. తమ కలను సాకారం చేసుకునేందుకు మరో అడుగు ముందుకేసింది. లీగ్ దశ జోన్ను ప్లే ఆఫ్స్ లో కొనసాగిస్తూ క్వాలిఫైయర్ 1 లో పంజాబ్ కింగ్స్ ను మట్టి కర్పించింది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఏకపక్షంగా సాగిన పోరులో ఆర్సీబీ సమిష్ట ప్రదర్శనతో సత్తా చాటింది. పంజాబ్ పై ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీం సుయష్ శర్మ స్పిన్ తంత్రానికి తోడు హజిల్వుడ్ పేస్ తో పేక మెడలా కోల్కపోయింది. ఇక కేవలం 101 పరుగులకే ఆల్అౌట్ అయింది. సొంత ఇలాఖలో సత్తా చాటుతామనుకున్న పంజాబ్ ఆత్మవిశ్వాసాన్ని బెంగళూరు టీం దెబ్బతీసింది. స్వల్ప లక్ష్య ఛేదంలో ఫీల్డ్ స్టాల్ సుడిగాలి ఇన్నింగ్స్ తో 10 ఓవర్లోనే ఘన విజయాన్ని చేరుకుంది. ఈ క్రమంలో 9 ఏళ్ల తర్వాత ఆర్సీబీ తుది పోరుకు అర్హత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఫైనల్ చేయడం ఇది 4వసారి.